శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పీయూషలహరి అనేటువంటి అధ్యాయంలోకి వచ్చామండి. పీయూషలహరి అని అంటే కనుక ఇది మాస్టారుచే రచింపబడినటువంటి ఖండకావ్యము. దాని గురించి తెలియచేస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ గారు ఒకరోజు సాయంకాలము నా చేతికి తాను 1955లో రచించిన పీయూషలహరి అను ఖండకావ్యమును వసంగి దానిని అప్పుడే చదువమనిది. ఇంతలో ఇంటిలో ఏదియో పనిలో నిమగ్నమైరి. నేను పుస్తకము తెరచి చూచి తిని అప్పటికి కరుణశ్రీ రచనలకు ఖండకావ్యములను చదివియుంటిని. అకాలమున అస్తమించిన భాస్కర స్మృతికి అంకితము అను శీర్షికన 2 పద్యములు కలవు. వానిని చదివి తిని గుండె కలచినది. అనంతకృష్ణ గారి తర్వాత మాస్టరు గారి ఇంట వెలుగై ఉదయించిన భాస్కరుడు అకాలమున అస్తమించిన ప్రస్తావన ఈ పద్యములందున్నది. మాస్టర్ గారు కానీ అమ్మగారు కానీ అంతవరకు ఈ విషాద సన్నివేశమును గూర్చి నాతో చెప్పలేదు. దానిని గుర్తు చేసుకొని వేరొకరి ఎదుట ప్రస్తావించుటయు నా ఎరుకలో లేదు. ఆ పద్యములను చదువుట వలన నేను ఈ సంగతిని గ్రహించి తిని ఆ పుత్రుని మాస్టర్ గారు వెలుగుగానే సంభావించిరి. భాస్కరుడనగా గ్రహరాజగు సూర్యుడు మరియు భాస్కరాచార్యులను ఖగోళ గణిత శాస్త్రవేత్త. తన కుమారుడగు భాస్కరాచార్యుని స్మృతికి పీయూషలహరిని అంకితము గావించి అతని తోడి తన అనుబంధమును వెల్లడించిరి. అయితే ఇది బంధముగా వారినెన్నడూ చికాకుపరచలేదు. నాకు తర్వాత ఒక సంగతి తెలిసినది. మాస్టర్ గారి పినతమ్ముడగు శ్రీ భరద్వాజ ఉపనయన సందర్భమున ఈ విషాదము వాటిల్లినది. మాస్టర్ గారు తమ్ముని ఉపనయన మహోత్సవమును కుమారుని మరణమును సమముగానే స్వీకరించిరని విదితమైనది. ఈ ఖండకావ్యమునకు తల్లావజ్జుల వారు రచించిన ముందు మాట యందు మాస్టర్ గారి కవితా ప్రతిభ, వైదిక భావ సంపత్తి ప్రశంసింపబడినవి. మొదటి ఖండిక జయదేవ మహాకవి రచించిన పీయూషలహరి అను గోష్ఠీ రూపమునకు అనువాదం. ఈ పుస్తకం అండి, పీయూషలహరి గ్రంథం మన అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి ముందు మాట మనకి తల్లావజ్జుల వారు రచించారు, బాగానే ఉంది. కానీ ప్రస్తుతి అనేటువంటి పేరుతో ఇంకొక ముందు మాట ఉన్నదండి, అది పున్నయ్య శాస్త్రి గారు రచించారు. ఆ ముందు మాట కూడా చాలా చక్కగా 12 పేజీల్లో విస్తారంగా రాశారండి ఈ ముందు మాట. కనుక చాలా లోపల గ్రంథంలో ఏమున్నది, మాస్టారి హృదయం ఏమిటి, ఈ 12 పేజీల్లో చాలా చక్కగా అందించారు పున్నయ్య శాస్త్రి గారు. జయదేవ్ మహాకవి రచించినటువంటిది ఆయన సంస్కృతంలో రచించారు. ఈయన తెలుగులోకి అనువాదం చేశారండి, పద్యానువాదం. నా బాల్యమున మా తల్లిగారి శిక్షణలో భాగవతమున గోపికా భక్తి ఘట్టములను పాడుకొనడి నాకు ఇందలి పద్యములు రసగంగా ప్రవాహములై అందు నేను ఓలలాడి తిని. మధుర భక్తి మాస్టరు గారి కవితలో పొంగి పొరలినది. అనువాదముగా కాక శ్రీవారి స్వీయానుభూతి ప్రసారమైనది. అందలి గోపికల పాటలు, పద్యములు పోతన రచన వలె, జయదేవుని అష్టపదుల వలె భావము చేతను భాష చేతను మహామధురములై ఒప్పారినవి. అహో మురారి మురళి ఆనందానంద సరళి తొలకరించెను
మురళీరవళులు. ప్రాణజాలము వీడి బ్రతుకలేరే నరులు. ఈ పాటలు పాడుకొనుచు నేను తన్మయుడనైతిని. శ్రీవారి నివాసమున చిన్న చిన్న మొక్కలు గలవు. అవియే నికుంజములైనవి. ఆ గృహమే బృందావనమైనది. నేను గోపికనై అంతర్ధానమైన కృష్ణుని సాక్షాత్కారమునకై అన్వేషించుచు తాపముతో నృత్యభంగిమ నాకు తెలియకుండగానే ఏర్పడగా తిరుగాడుచుంటిని. ఇంతలో మాస్టర్ గారు లోనుండి బయటకు అరుదించి చిరునవ్వు నవ్విరి. ఎంతటి తీయని అనుభూతి! వారు నా పాటను ఆటను ఆనందించి ఆశీర్వదించిరి. అప్పటి ఆ దృశ్యము నా కృష్ణ భక్తి సాధనకు దీవెనగా రూపొందినది అని అనిపించినది. పీయూషలహరిలో మిగిలిన ఖండికలను ఏకబిగిన పఠించి ఆనందించి తిని. వానిలో శంకరాత్మ మెట్ట వేదాంతులను పరిహాసము చేయుచున్నది. ఇందులో మనం అంటే ఖండికలు అంటే మీకు అర్థమవుతుందో అర్థమవ్వదో అండి. చాప్టర్స్ అనుకుందాం. ఇందులో రకరకాలుగా చాప్టర్స్ ఉన్నాయండి. ఈ పీయూషలహరి అనేటువంటి ఖండకావ్యంలో శంకరాత్మ అనే ఒక చాప్టర్ ఉంది. అందులో మెట్ట వేదాంతులను పరిహాసం చేయుచున్నదిట. ఇది రేణుక అనేటువంటిది ఒక చాప్టర్ ఉందండి. రేణుక యొక్క పరివేదన హృదయమును కలచినది. అట్లాగే వినాయక చవితి అని ఒక చాప్టర్ ఉంది. వినాయక చవితి పద్యములు పిల్లల స్వచ్ఛతకు అద్దము పట్టినవి. మాస్టరు గారికి పల్లె బ్రతుకు పైన సమిష్టి జీవితము పైన కల అభిరుచిని, పేదవారి ఎడ కరుణను ప్రతిబింబించినవి. ఆ తర్వాత ఖండికలలో శాంభవి, సూర్యచంద్రాత్మకమగు ఉమామహేశ్వరుల దివ్యానుబంధమును మంత్రపూతముగా వర్ణించిన స్తవము, భగవంతుని దివ్య ప్రేమయే జగన్మాత స్తన్యముగా అనగా సూర్యచంద్రుల కాంతిగా వెలువడినదను పరమ పవిత్ర భావన మాస్టర్ గారిది. చూడండి, భగవంతుడి దివ్య ప్రేమట జగన్మాత స్తన్యంగా. జగన్మాత స్తన్యం అంటే సూర్యచంద్రుల కాంతి. ఆ స్తన్యం నుండి ఏమొస్తున్నాయి మనకి? సూర్యచంద్రుల కాంతి వస్తూ ఉంది. ఆ సూర్యచంద్రుల కాంతి ఉండబట్టే కదండి మనం ఆహారాన్ని సంపాదించుకున్నా, బ్రతుకుతున్నా, అన్నీ వాటి వల్లే కదా. కనుక అది ఏంటి అంటే జగన్మాత దివ్య ప్రేమట, భగవంతుని దివ్య ప్రేమ అలా వస్తూ ఉందిట. ఆ పరమ పవిత్ర భావన మాస్టర్ గారిది. వేదములలోనూ వాల్మీకి రామాయణములోనూ ఇట్టి వర్ణన కలదు. ఆదిశంకరులు కూడా గంగోత్రిలో స్నానమాడుచు పానము చేయుచు ఆ నీటిని జగజ్జనని స్తన్యముగా వర్ణించిరి. మాస్టర్ గారు అదే రీతిలో జగన్మాతృవాత్సల్యమును అనుభవించి ప్రకటించిరి. పిల్లలపై గల వాత్సల్యమే తల్లి స్తన్యముగా భౌతిక రూపము తాల్చును అనే భావన శ్రీవారి మహోదాత్తతకు దర్పణము. తర్వాత కొన్ని పద్యములు నాకు గొట్టుపడలేదు. శ్రీ సుదర్శన స్తవము అనేటువంటిది ఒక చాప్టర్ ఉందండి. ఒక శీర్షిక ఉంది, ఒక హెడ్డింగ్. ఆ శ్రీ సుదర్శన స్తవం ఎట్లా ఉందంటే చెప్తూ ఉన్నారు. భక్తిభావవందురము, వైదిక భావ సంపన్నము, మంత్రబీజాక్షర నిహితమును. ఆ తర్వాత కృష్ణమేఘము అని ఒక శీర్షిక కింద కొన్ని పద్యాలు ఉన్నాయి. కృష్ణమేఘము అని శీర్షికన శ్రీవారు శ్రీకృష్ణుని మొబ్బుతో పోల్చుచు వ్రాసిన పద్యత్రయము నాకు అనుదిన పారాయణీయములై కృష్ణధ్యానమును చిక్కగా చేసినవి, నాకు వికాసము నొసంగుచున్నవి. శ్రీవారి రెండవ కుమారుడు అస్తమించిన పిదప వారు సుదర్శనోపాసనము గావించి సిద్ధులై సుదర్శన స్థవము రచించిరనియు, సుదర్శనానుగ్రహమున శ్రీ వరాహ మిహిరాచార్య ఉదయించననియు తెలియవచ్చినది. తన 4వ కుమారునకు శ్రీవారు సుదర్శన నామమున పేరిడిరి.
అనంతర కాలమున వారి శ్రీపతి శతకము పఠింపగా అందలి చివరి పద్యమున వారు తాను చక్రాంశయందు జన్మించి తిని అనియు ఈ శతకమును సాధించి తిని అనియు తేట తెల్లముగా వించుట అవగతమైనది. ఆ చక్రాంశ అను ప్రయోగమునకు జ్యోతిశాస్త్రపరమైన ఒక యోగము అని అర్థము కలదట. అది ఏమియో గాని సూటిగా సుదర్శన చక్రాంశ అను అర్థము స్పష్టమగుచున్నది. ముత్తీవిలో శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతు పరిసమాప్తి వెనక శ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవులు మాస్టర్ గారి సుదర్శనాంశను తెలిపిరి. మాస్టరు గారి సుదర్శన స్తవము ఆరోగ్య సంధాయకము. వారి సుదర్శనోపాసనము ఆర్తుల రోగ నిదానమునకు ఉపకరించినది. పీయూషలహరి వెనుక ఎన్నో ఏండ్లకు కానీ వారి అర్పణ ఋతుగానము నాకు లభింపలేదు. ఈ పీయూషలహరియే మాస్టర్ గారు నాకు ప్రసాదించిన మొదటి స్వీయ రచన. పీయూషలహరి కాపీలు చాలా వాటిని శ్రీవారు విశాఖ వెడలుచు మిత్రులు శ్రీ రాఘవరావు గారికి అప్పజెప్పిరి. మాస్టర్ గారి ఈ దివ్య కావ్యము కాపీలు అతని నుండి నాకు అందినవి. నేను వానిని సహృదయ మిత్రులకు పంచితిని. ఇట్లా పీయూషలహరి గురించి మనకి ప్రస్తావిస్తూ ఉన్నారండి. ఇదొక గోష్ఠీ రూపకము, అంటే ఒక నాటకము లాంటిదండి. అంటే జయదేవ మహాకవి రచించిన దాన్ని మాస్టారు అనువదించారు. ఇది 1950లో రచించడం జరిగింది. ఈ పున్నయ్య శాస్త్రి గారు 1960లో ఈ పుస్తకాన్ని చదవటం జరిగింది. అంటే మాస్టారే స్వయంగా ఇచ్చి ఈ పుస్తకాన్ని చదవమని ఇచ్చారట. అయితే మనకి తెలిసిందే, మాస్టర్ గారు శ్రీకృష్ణుని దివ్య చరితను రాసలీల అనే పేరుతో కొన్ని వేల పద్యాలతో మహాకావ్యంగా రచించారు. తర్వాత గోదా వైభవం రాశారు. 1972లో మాస్టర్ గారు గోదా వైభవము అనే మధుర భక్తి కావ్యాన్ని, ఇంకా ఒక చిన్న భాగవతం అనుకోవచ్చు, దాన్ని రచించారు. దివ్య దర్శనం అనే కావ్యాన్ని రచించారు. ఇవి మనకి తెలిసినవే. అయితే ముందుగా కూడా చెప్పుకున్నాం, శ్రీ తల్లావజ్జల శివశంకర స్వామి అంటే వీరు గొప్ప సాహితీవేత్త అండి, సాహితీ ప్రకాండులు అని మనకి అంతకుముందే పున్నయ్య శాస్త్రి గారు కూడా చెప్పారు. ఆయన ప్రశంసాపూర్వకమైన ఆశీస్సులు అందించారు. ఈ పీయూషలహరి అనే గ్రంథానికి ముందు పీఠిక వారు రాశారండి. శివశంకర స్వామి వారు ఈయన, వీరింటి పేరు తల్లావజ్జల వారు. మాస్టర్ గారి తండ్రి గారికి పూజ్యపాదులు ఎక్కిరాల అనంతాచార్యుల వారికి వీరి మిత్రులటండి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, మనం నిన్నటి రోజున కూడా చెప్పుకున్నాం, మాస్టర్ గారు అమ్మగారు ఈ శివశంకర స్వామి వారికి చాలాసార్లు తమ ఇంట ఆతిథ్య భిక్షను ఒసగి సేవించారట. అంటే పెద్దలని సేవించుకున్నారు. ఈ రచనలో వేదార్థ గంభీరమగు ఒక అనుస్యూతి గలదని వారే ప్రశంసించారు. ఆయన ఈ శివశంకర శాస్త్రి గారు ముందుగా ఈ పీయూషలహరి గురించి చాలా చక్కగా చెప్పారండి. చాలా ఉన్నది ఉన్నట్టుగా, ఈ ప్రశంస అని కూడా అనకూడదండి, చాలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ప్రధానగా శీర్షిక పీయూషలహరి ఒకటిచే ఈ కావ్య సందోహమునకు అంతకును ఈ పేరే విద్వత్కవి శ్రీమాన్ కృష్ణమాచార్యులు ఉంచినట్లు తోచుతున్నది. ఈయన ఆంగ్ల సారస్వత నిష్ణాతుడగుటచే తత్కవులు అవలంబించు విధానము అనుసరించనేమో అని అనిపించును. ఇట్లా మొదలుపెట్టారండి ఆయన, ఈ శివశంకర శాస్త్రి గారు. ఇది పీయూషలహరి పుస్తకంలో చదువుకోవచ్చు మనం. కనుక ఆనాటి ఆ పీయూషలహరిని పున్నయ్య శాస్త్రి గారి చదవటము, అందులోని విషయాలను అవగతం చేసుకోవటము అనేటువంటిది ఈ చాప్టర్లో చెప్తూ ఉన్నారండి. పార్థసారథి అనేటువంటి అధ్యాయంలోకి మనం ప్రవేశించామండి. అందులో మొట్టమొదటిగా మాస్టర్ గారి బావమరిది వారి గురించి తెలియచేస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ గారింట వారి బావమరిది శ్రీమాన్ నండూరి రాధాకృష్ణ నాకు వారింట ప్రవేశించిన మొదటి రోజుననే
దగ్గరైనాడు. ఇతడును సాహితీ ప్రియుడే. ఇరువురము తీరిక వేళలందు భాగవత పద్యములు పాడుకొనుచుండెడివారము. ఇతడు శ్రీవారి పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుచుండెడివాడు. మాస్టర్ గారి గోష్ఠులందును ప్రసంగములందును చెవులప్పగించి పాల్గొనెడివాడు. చిన్నపిల్లలను ఆడించుటలో పెంచుటలో అతడు నేర్పరి. వారికి క్రమశిక్షణను నేర్పుటలో అతను నిపుణుడు. మాస్టర్ గారి పెద్దమ్మాయి అప్పటికి చిన్నపిల్ల. ఆమెను ఎత్తుకొని మేమిరువురము లాలించెడివారము. శ్రీవారి ముఖ్యానుచరులు శ్రీ సవరం నాగభూషణము గారికి ఆమె ఎంతయో ముద్దు. నేను ఆమెను ఎత్తుకొని పాటలు పాడేవాడను. ఇట్లుండగా నా జీవితము మలుపు తిరిగిన ఒక సంఘటన వాటిల్లినది. మా ఇంట సీతారామాంజనేయ సంవాదము, విచార సాగరము, జ్ఞానవాసిష్ట్యము, వేదాంత పంచదశి వంటి గ్రంథములు ఉన్నవి. నేను వానిని చదివి తిని 1960 మే నెలలో నేను తాత్పర్య సహితముగా వేదాంత పంచదశిని చదివి తిని. దీనిని విద్యారణ్య స్వామి వారు రచించిరి. ఇది ఉద్గ్రంథము. అనంతర కాలమున ఒకసారి శ్రీవారు ఇందలి నిద్రా ప్రకరణమును ప్రశంసించిరి. నిద్రను గూర్చి ప్రపంచములో దీనితో పాటు చెప్పబడిన రచన ఇంకొకటి లేదని పలికిరి. వేదాంత పంచదశిలో ముముక్షు ప్రకరణమున మోక్షార్థి అయిన వాడు ఇల్లు విడిచి వెళ్ళక తప్పదు అనియు, సన్యాసికే గాని గృహస్థునకు మోక్షార్హత లేదనియు చెప్పబడినది. సంస్కృత శ్లోకమునందే ఇట్లున్నదో లేక దాని వచనానువాదమున ఈ భావము చోటు చేసుకున్నదో మరి నేను ఈ అంశమును నమ్మి తిని ఇల్లు వీడి అడవికి వెళ్ళ నిశ్చయించి తిని. తపస్సు చేయవలెనని దృఢ సంకల్పముతో మా తల్లిగారికి కూడా చెప్పకుండా కట్టుబట్టలతో చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇల్లు విడిచి వెడలి తిని. తపస్సన ఏమియో తెలియదు, ఎచటికి వెళ్ళవలెనో నిశ్చయము కాలేదు. తపము గావించుటకై వనమునకు వెడలవలయునని తలంపే గాని వేరే ఆలోచన లేదు. ఇంతలో నా బుద్ధి యందు ఒక మెరుపు మెరిసినది. గురువు ఆరాధ్య దైవము కదా, గురువుగారైన మాస్టర్ గారికి ఈ నా నిర్ణయమును చెవిన వేయకుండా వెడలరాదు అని అనిపించినది. వారి అనుమతిని కూడా కోరదలచలేదు. అప్పటికి నా మానసిక పరిస్థితి అది. సాయంకాలము 6:30 గంటల సమయము. మాస్టర్ గారు తమ నివాసమున బయటి ఆవరణ స్థలమున కుర్చీపై ఆసీనులై ఉండిరి. నేను వారిని చేరి నా నిశ్చయమును, దానికి ప్రేరకమైన గ్రంథస్థ విషయమును నివేదించి తిని. వారు గంభీర ముద్ర దాల్చి ఇట్లు సూటిగా పలికిరి. చూడండి, ఇంట్లో వాళ్ళని విడిచి నేను అడవులకు వెళ్తాను, తపస్సు చేసుకుంటాను, సన్యాసం తీసుకుంటాను అనేటువంటి వారికి, అంటే అప్పట్లో అయితే పున్నయ్య శాస్త్రి గారు అట్లా చేశారు నిజమే, కానీ అసలు అలాంటి వాళ్ళందరికీ మాస్టారు ఏం సమాధానం చెప్తూ ఉన్నారో విందాం మనం. నీవిప్పుడు విద్యార్థివి. మీ అమ్మగారు నిన్ను కష్టపడి చదివించుచున్నారు. ఈ స్థితిలో నీ కర్తవ్యము శ్రద్ధతో చదువుటయే. గీతలో భగవానుడు కర్తవ్యాచరణమునే నొక్కి చెప్పెను. వర్తమానమున అనగా ఎప్పటికప్పుడు తానున్న పరిస్థితులలో ఏమి చేయవలయునో అది చేయుటయే గీతోపదేశము. స్వధర్మానుష్ఠానమే మోక్షమునకు సోపానము. నీవు చక్కగా చదువుకొని మీ అమ్మగారిని సంతోషపెట్టుము. కర్తవ్యాచరణమును బోధించు భగవద్గీత కన్నా సర్వోత్తమమైనటువంటి గ్రంథము ఈ భూమి మీద లేదు. నీవు ఎవరిని చేరుటకు తపము గావించదలిచితివో అట్టి పరమాత్ముడే స్వయముగా బోధించినది గీత. గీతా సుగీతా కర్తవ్యా
కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖాత్ వినిస్మృతా. గీతలో చెప్పబడిన దానికి భిన్నముగా ఎంత గొప్ప గ్రంథము అందున్నను అది స్వీకరింపదగినది కాదు. అంటే భగవద్గీతలో చెప్పిన దానికి భిన్నంగా ఉన్నది అని అంటే కనుక అది ఎంత గొప్ప గ్రంథమైనా సరే అందులో అది స్వీకరింపదగింది కాదండి. ఎంత పెద్దవాడు చెప్పినను భగవానుడు చెప్పిన దానికి భిన్నమైనచో పాటింపరాదు. మానవ జీవితమున ఆచరణీయతకు కొలబద్ద గీతయే. మోక్ష సాధన పేరిట కర్తవ్యమును విడిచిపెట్టి తల్లిని బాధించుట అధర్మము. నీవు ఎవరికై తపమాచరింపదలచితివో ఆ భగవంతుడు నీ తల్లిగా లేడా? ఇది మోక్ష సాధన క్రిందకు రాదు. ఏ వృత్తిలోని వాడైనను, వయస్సులో ఏ దశలోని వాడైనను, ఏ పరిస్థితిలో ఉన్నను ఎప్పటికప్పుడు ఏమి ఆచరింపవలయునో నిర్దేశించినటి ప్రామాణిక పవిత్ర గ్రంథము గీత. నీవు ఇకపై భగవద్గీత కాక ఇతర వేదాంత గ్రంథములను కొన్నాళ్ల పాటు చదవకము. ఈ ఉపదేశము చేయునప్పుడు మాస్టర్ గారు కొరడా చేతిలో పట్టుకున్న గీతాచార్యుడకు పార్థసారథిగా అనిపించిరి. ఇంతకు పూర్వము నేను పీయూషలహరిలోని పాటలు పాడుచుండగా కనిపించినప్పుడు అనిపించినది గోకులకృష్ణుడు, పై సందర్భమున అనిపించినది గీతాకృష్ణుడు. నేనిక వారి ఆదేశమును అనుసరించి వెనుదిరిగి ఇంటికి పోబోవుచుంటిని. వారు నన్ను అంతటితో విడిచిపెట్టలేదు. ప్రతిదినము కాలేజీ పుస్తకములు కనీసము 6 గంటలైనను చదువువలనని హితోపదేశము గావించిరి. నేనప్పటికీ ఉభయ సంధ్యలందు సంధ్యావందనమాచరించుచుంటిని. ఇదిగాక ఉదయము విష్ణు సహస్రనామ పారాయణము, గాయత్రీ సహస్రనామ పారాయణము ఉన్నవి చేయుచుంటిని. మా అన్నగారు మంచి గాయత్రి ఉపాసకులు, నిత్యదేవతార్చనాపరాయణులు. జీవితమున ఎన్నడూనూ అనృతమాడని వారు. రుజుత్వము ఆయనకు అలంకారము, నైర్మల్యము ఆయన సొత్తు. గీతా ప్రెస్ వారి ఆధ్యాత్మిక గ్రంథములు తెప్పించి చదువుచుండెడివారు. సంస్కృతము, హిందీ, తెలుగు సాహిత్యములను అధ్యయనము చేసినవారు. వారి నివాసమగు తెనాలి తరచూ వెళ్ళినప్పుడెల్లా వారు కొన్ని గ్రంథములను నాచే చదివించటివారు. గాయత్రి హృదయము, గాయత్రి కవచము వారు నాకు ఉపదేశించిరి. నేను చాలా రోజులుగా వానిని జపించుచుంటుని. ఇప్పుడు మాస్టర్ గారు ప్రతిరోజు ఏమేమి అనుష్ఠానము చేయుచున్నావని అడిగిరి. నేను నా చాంతాడు అనుష్ఠానమును నివేదించి తిని. అంతటా వారిట్లనిరి. అప్పుడు మాస్టర్ ఇట్లా అంటున్నారటండి, ప్రస్తుత విద్యార్థి దశలో నీవు ఇవన్నీ జపించుటకు వలను పడదు. కొన్ని గంటల సేపు సమయము వీనికై వెచ్చించుట విద్యార్థిగా నీ కర్తవ్యమును అనుష్ఠించుటకు నిరోధమగును. ఇంతవరకు నీవు చేసినది చాలు. ప్రస్తుతము నీవు ఉభయ సంధ్యలందును గాయత్రీ మంత్రమును సస్వరముగా 18 మార్లు గానము చేయుము. మనస్సును అంకెలపై పెట్టకము. ఇంతకంటే నీవు ఉపాసింపదగిన జపము లేదు. ఇదిగాక మిగిలినవన్నీ ప్రస్తుతమునకు కట్టిపెట్టుము. వీరి ఈ ఉపదేశమును నేను అక్షరాలా పాటించి తిని. ఇంటికి చేరి మా తల్లిగారిని చూడగానే ఎద ఉప్పొంగినది. నన్ను తన త్యాగముతో, ప్రేమతో, అనురాగముతో పెంచుచున్న ఈ నా తల్లినా విడిచి వెళ్ళినది. ఈ తల్లిని విడిచి వెళ్ళి ఆమెను బాధించుట ఎంతటి ఘోరమైన తప్పిదము. నన్ను తిరిగి నా కన్న తల్లి వద్దకు చేర్చి మాస్టర్ గారు నాకు మహోపకారము గావించిరి అని అనిపించినది. అంతే కదండి. నిజంగా మాస్టారే లేకపోతే అప్పట్లో ఇంకా పున్నయ్య శాస్త్రి గారు తల్లిని విడిచి సన్యాసుల్లో కలిసి ఉండేవాళ్ళేమో మరి. కానీ మాస్టారు చక్కగా కర్తవ్యాన్ని బోధించారండి. పార్థసారథి వలె కర్తవ్యాన్ని బోధించారు అని పున్నయ్య శాస్త్రి గారు తెలియజేస్తూ ఉన్నారు.
అయితే వేదాంత పంచదశి గ్రంథమునే వారు నిరసించిరని అర్థము కాదు. అందలి నిగూఢ విషయములను వారు తర్వాతి కాలమున ప్రశంసించుట నేను ఎరుగుదును. అందు నిద్రా ప్రకరణమని ఒక అధ్యాయము గలదు. నేను నిద్రపోవుచుంటిని అనుకున్నప్పుడు కానీ అన్నప్పుడు కానీ నిద్రపోవుటలేదుని స్పష్టము. మానవుడెవడైనను తాను ఖచ్చితముగా ఏ క్షణమున నిద్రలోకి ఒరిగనో చెప్పజాలడు. నిద్ర అన ఏమియో ఎవరును సమగ్రముగా వివరింపలేదు. ఈ గ్రంథమును అందలి ఈ ప్రకరణము నిద్రను గూర్చి శాస్త్రీయముగా చర్చించెను. తర్వాతి కాలమున మాస్టర్ గారు నిద్రకును సమాధికిని గల వ్యత్యాసమును సునిశితముగా ఇట్లు చెప్పిరి. నిద్ర అనగా సస్పెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, సమాధి అనగా ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. మొదటిది చైతన్యము, కార్యశీలమును కోల్పోయి సుషుప్తిలోని కొరుగుట. రెండవది చైతన్యము యొక్క విశాల వికాసము. నిద్రను సమాధిని ఈ గ్రంథము చక్కగా చర్చించినది. ఆ రోజుల్లో గుంటూరు బ్రాడీపేటలో 2వ లైనులో మా పెద్ద తండ్రి గారు శ్రీ మల్లాది సోమసుందరం గారు నివసించుచుండెడివారు. ఆయన వానప్రస్థాశ్రమమును స్వీకరించిరి. తహసీల్దారుగా రుజువుగా పనిచేసి పదవీ విరమణ గావించిరి. నైష్ఠికులు, తపస్వి. ఆయన వద్ద భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రను తెచ్చుకొని మాస్టర్ గారింట చదువుచుండెడివాడను. చూడండి, మనం పున్నయ్య శాస్త్రి గారు చెప్పేది పరిశీలిస్తే జాగ్రత్తగా, ఆయన 15 ఏళ్ల వయస్సు నుంచి ఇంకా అంతకన్నా చిన్న వయస్సు నుంచి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతున్నారో చూడండి. వేదాంత పంచదశి చదివారట. అట్లాగే రమణ మహర్షి జీవిత చరిత్ర చదివారటండి. అంతంత మంచి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు ఆ వయసులోనే ఆయన తెచ్చుకొని చదవటం అనేటువంటిది ఎంత ఆ మెచ్యూరిటీ చూడండి, మనకు చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది. రమణ మహర్షి గారి మహత్వము, తత్వము మా పెద్ద తండ్రి గారు మొదట పరిచయము గావించిరి. తర్వాతి కాలమున మాస్టర్ గారి వద్దకు కొందరు రమణ భక్తులు వచ్చుతుండటం జరిగినది. మాస్టర్ గారు రమణులకు సంబంధించిన ఒక మాసపత్రికలో బహుశా రమణవాణి కావచ్చును 2 వ్యాసములు ప్రతివాసము రచించిరి. 1.5 సంవత్సరముల పాటు వారి ఈ రచన కొనసాగినది. వానిలో ఒకటి గీతా హృదయము, రెండవది సాధన సాధకుడు. అతి సరళ భాషలో ఆచరణీయత ప్రధానముగా హృదయంలోనికి చొచ్చునట్లు హృద్యముగా రచించిరి. నేను మా పెద్ద తండ్రి గారి వద్ద నుండి ఇంకనూ 2 పుస్తకములు తెచ్చుకొని చదువుసాగితిని. ఒకటి ఆత్మరామాయణము, రెండవది ఆత్మభారతము. భారత రామాయణ గాథలకు ఆధ్యాత్మిక సాధనాపరమైన సమన్వయముని ఇవి తెలిపినవి. మాస్టర్ గారు అప్పటికే రామాయణ మహాభారతములందలి నిగూఢములైన లోతులను ఎరిగిన వారైనను, స్వయముగా విజ్ఞానకని అయినను నా వద్ద ఆ పుస్తకములను గ్రహించి చదివిదిరి. నేను సంకోచించుచునే ఇచ్చితిని. వారు ఆ పుస్తకములలోని విషయమును మెచ్చుచునే ఇంకనూ లోతైన అనుభూతిపరములైన అర్థములు కలవనియు మనము తర్వాత చెప్పుకొందామనియు తెలిపిరి. వారు ఆ సమయమున సూచించిన అంశములు భవిష్యత్తులో వాస్తవ రూపమును దాల్చినవి. విశాఖపట్టణమున వారు రామాయణమునందలి యోగ, మంత్ర, జ్యోతిషాది రహస్యములపై అందలి క్రతు విద్యపై ప్రవచించుట జరిగినది. నాకు వానిలో కొలది మాత్రము వినుభాగ్యము కలిగినది. ఇట్లా ఆయన జీవితంలో జరిగినటువంటి మలుపులు, మాస్టర్ ఏ రకంగా కాపాడుకుంటూ వచ్చారు అనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారు తెలియచేస్తూ ఉన్నారండి. రేపు ఇదే అధ్యాయంలోని ఇంకొన్ని అంశములను చెప్పుకుందాము అని విన్నవించుకుంటూ స్వస్తి. వాసుదేవ.